అనుగ్రహిస్తాను. రామనామం పలకకుండా నా నామం పలకనే వద్దని చెప్పాడు. అందుకనే మనందరం కూడా మరి భగవంతుడు ఇచ్చినటువంటి 10 అవతారాలలో గొప్పదైనటువంటి అవతారం శ్రీరాముని యొక్క అవతారం కూడా. ఎందుకంటే ఈ రోజు మనమందరం కూడా ఈ కుటుంబ వ్యవస్థ శ్రీరామ అవతారం ద్వారా మానవుడు అనేవాడు ఎలా ఉండాలని చెప్పి స్వామి మనకి చక్కగా చెప్పడం జరిగింది. ఉత్తమమైనటువంటి భర్త, ఉత్తమమైనటువంటి భార్య, ఉత్తమమైనటువంటి పిల్లలు, ఉత్తమమైనటువంటి పాలకుడు, ఉత్తమమైనటువంటి సమాజం, ఇది ఎలా ఉండాలనేది ఒక రామాయణం ద్వారానే మనకి అవగతం అవుతుంది. అందుకనే రామాయణం చరితార్థకం. రామనామం మహాపుణ్యం, సప్త సముద్ర స్నానం గోవిందనామం ఎలాగో మరి విష్ణు సహస్రనామాల్లో మరి అన్ని నామాల్లో కూడా రామనామం గొప్పదని చెప్తాం. అందుకని శ్రీరామాని పలకాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ శ్రీరామ పావన నామ, శ్రీరామ శ్రీరామ పావన రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ శ్రీరామ జానకి రామ, ఓ రామ శ్రీరామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, పావన నామ పట్టాభిరామ, పావన నామ పట్టాభిరామ, జయ జయ రామ దశరథ రామ, జయ జయ రామ దశరథ రామ, పావన రామ సీతారామ, పావన రామ సీతారామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ శ్రీరామ పావన నామ, ఓ రామ శ్రీరామ పావన రామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, జై